న్యూ నా గోల్. వెరీ గుడ్. అంటే జనరల్ గా మా నాయనకి పొద్దున్నే రాశి ఫలాలు చూసే అలవాటు ఉందన్నమాట. ఏం ఫలాలు? అయితే నేను నానా ఒకసారి నేను కూడా చూసుకుంటాను. ఓపెన్ చేసా. ఓపెన్ చేస్తే ఓరి రవిగా ఈ రోజు 11 చందమామలతో మాట్లాడే అవకాశం ఉందిరా నీకు అన్నాడు. 11 ఏంటంటే జనరల్ గా 10, 11 అంటుంటారు కదా. దాని తర్వాత 11 మెరుపు తీగల్ని కలిసే అవకాశం ఉంది అన్నారు. ఓహో ఇంతుందా అన్న. మరి దాని తర్వాత 11 సీతాకోక చిలుకల్ని చూసే అవకాశం ఉంది అన్నాడు. ఏందో ఎక్కువ పట్టించుకోలేదు. ఇక్కడికి వచ్చినాక అర్థమైంది ఇంతమంది 11 చూసిన తర్వాత నా టెంపరేచర్ 111 అయింది. నాగోల్లో ఇంత అందమైన లొకేషన్ లో ఇన్ని అందాల మధ్యలో నేనున్నానంటే నా సావిరంగా పెట్టి పుట్టారు రా బాబు నేను. ఇప్పుడు వీళ్ళు ఎంత అందంగా ఉంటే సెలెక్షన్ కి వచ్చి పర్ఫార్మ్ చేసి సెలెక్ట్ అయ్యారంటే వాళ్ళు ఎంత అందంగా ఉంటారు. చూద్దాం ఎట్లుంటారు. గట్టిగా చప్పలు కొట్టి లేచి వెల్కమ్ దే. సూపర్, వెరీ గుడ్. హలో అండి. హలో అండి, బాగున్నారా? నేను చాలా బాగున్నాండి. మీ ఇంట్లో ఫెయిర్ అండ్ లవ్లీ మొత్తం మూసేసుకున్నారా? ఇక్కడికి వచ్చినాక చేశారా? నేచురల్ కలర్. నీ పేరమ్మా? ప్రవళిక. ప్రవళిక. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. అందుకే నా తెలియకుండా మనసు ఇవ్వద్దు అని అంటారు. వెరీ గుడ్. మీ పేరండి? నా పేరు ప్రియాంక. మీకు కూడా పెళ్లి అయిపోయింది. మీ ఆయన గారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. 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 ఇద్దరు ఫ్రెండ్సా? సిస్టర్స్. ఓన్ సిస్టర్స్. అందుకే ఇంత తెల్లగా ఉన్నారు. ఆల్ ది బెస్ట్. మీ పేరమ్మా? నా పేరు భవాని. నీకు ఖచ్చితంగా పెళ్లి కాలేదు. ఖచ్చితంగా అయింది. నువ్వు కూడా నాగోల్ ఉంటావు కదా? ఉండేది నాగోల్. ఎట్ ప్రెసెంట్ సరూర్ నగర్. అంటే దగ్గరనే, నాగోల్ దగ్గరనే. అది తొందర ఎక్కువ నాగోళ్ళకి. మీ పేరమ్మా? సత్యప్రియ. మీరేం చేస్తున్నారు? ఎంటెక్ అయిపోయింది. పెళ్లి కూడా కాలేదు. అంటే ఫ్యూచర్ ఎలాంటి హస్బెండ్ రావాలని కోరుకుంటున్నారు? రవి లాంటి వాళ్ళైతే కాదు. నా ముందే ఇంతమందికి సైట్ కొట్టినారు కదా. మీకు సైడ్ కొట్టడం తెలియదేమో అమ్మ. ఏడ సైడ్ కొట్టినా ఇగో నా చెల్లె, నా అక్క, నా వదిన. మీ అమ్మాయిలు టూ మచ్ అండి బాబు. మాట్లాడిన కూడా మాట్లాడద్దా? సో ఇక్కడ మీ ఇద్దరు కజిన్ సిస్టర్స్ అండ్ ఇక్కడ ఓన్ సిస్టర్స్. లెట్స్ స్టార్ట్. ఎవరి గోలా వాళ్ళది. సో ఎవరి గోలా ఆర్దే. ఫస్ట్ రౌండ్ లో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. క్రేజీగా టప్పిన ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్ టీమే. అందరికి కావాల్సిన యోగాలు ఏంటి? ధనయోగం. రాంగ్ ఆన్సర్. వద్దు నేను చూస్తే ఏదో నీకు తొందరలో ఫిట్స్ వచ్చేది. అదృష్ట యోగం కాదమ్మా, మీరు క్రేజీగా ఆలోచించాలా. అందరికి కావాల్సిన యోగాలు ఉద్యోగాలు. రెడీ? ఇప్పుడు మీరు బాలుడిని కుర్రవాడిగా చేసింది, కుర్రవాడిని ముసలివాడిగా చేసి ఏంటది? కర్ర. ఏం కర్ర? బాలుని ముసలివాడిగా చేస్తారు. ముసలివాళ్ళు వెనక కర్ర పట్టుకుంటారు. ముసలివాడిని బాలుగా చేస్తుంది. ప్రియాంక అక్క నువ్వు చెప్పు. వయసు. నేను అడిగిన క్వశ్చన్ ఒక్కసారి చెప్పవా? రిపీట్ చేయవా? చెప్పవా ప్లీజ్. కుర్రవాడిని బాలుడిగా, సారీ బాలుని కుర్రవాడి. అయ్యో ఎంత పని చేశారు. అయ్యో బంగొట్టిరు మీరు, చదువుకోలేదు. మరి క్వశ్చన్ అడిగితే క్వశ్చన్ అంటే మా కాలేజ్ లో అవే చెప్తారా? ఏంది కొంత పెద్దగా అవుతుంది, వామ్మో దబాయిస్తుంది. సరే మీరు చెప్పండి. మందు కామన్. సూపర్ ఆన్సర్ కానీ రాంగ్ ఆన్సర్. వయసు రైట్ ఆన్సర్. సరే కొన్ని క్రేజీ పదాలు అడుగుతారు. దానికి మీరు మైండ్ లో ఫస్ట్ ఏది వస్తుందో అది చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ మా 9 స్పిన్. నిప్పు. షార్ట్ గా స్మూత్ గా ఉన్నావు అనుకున్నావా? టచ్ చేసి చూడు, నిప్పు కాలిపోతావు. కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. థ్యాంక్ యూ. ఐ లైక్ యువర్ స్మైల్ ఆల్సో. మీ ఆయన చాలా అదృష్టం. మరదలా నిప్పు. లాంగ్ గా ఫ్యాట్ గా ఉన్నాను అనుకున్నా, నేను నిప్పే. ఇప్పుడు నువ్వేం చెప్తావు? ప్రియాంక అంటేనే నిప్పు అంటేనే ప్రియాంక. ఇస్త్రీపేటలో నిప్పు కాదు, ప్రియాంక కోసం పెడదాం. ఇస్త్రీపేటలో రవి లాంటి నిప్పునే ముందట పెట్టుకొని ఇంకా వేరే నిప్పు గురించి ఎందుకు మాట్లాడు? గిఫ్ట్ ఇళ్ళకేరా ఫిక్స్.
గిఫ్టింగ్లకి రాసుకోండి. బుంగమూతి. మా అన్న షాపింగ్ తీసుకెళ్ళిపోతున్న ముగ్గమూతి పెడతా. ఆయన కూడా పెడితే ఏమైతుంది? ఇంకెక్కువ పెడతా. ఇంకెక్కువ పెడతారా? సరే ఇప్పుడు నువ్వు బుంగమూతి అంటే ఆయన ఎక్కువ ఎట్లా పెడతారో చూద్దాం. రెడీ యాక్షన్. బుంగమూతి పెట్టాడు, చంద్రముఖి వచ్చింది లోపలికి. బుంగమూతి. ఇంతకుముందు నువ్వు నన్ను లడ్డు అన్న హట్ అయినా బుంగమూతి పెట్టుకున్నా. నువ్వు స్వీట్ అని అన్నా, నువ్వు దానికి మరదలు చాలా పోజిటివ్ ఏమనుకో ప్రియాంక. బుంగమూతి. నేను హట్టు బుంగమూతి పెట్టేసుకున్నా. ఏం కర్మ ఏమైందని డైలాగ్ చెప్పినా. మా ఆయన చాక్లెట్ కొనిపోతే బొంగమూతి పెట్టేసి. మా ఆయన చాక్లెట్ కొనిపోతే బొంగమూతి పెట్టేసి. మీ ఆయన మీ డాడీ కాదు, బొంగమూతి మీ ఆయన దగ్గర ఎందుకు? మా ఆయన దగ్గరనే పెట్టాలి. డాడీ దగ్గర పెట్టి తిప్పాడు. మా ఆయన దగ్గర పెట్టి తిప్పిస్తాడు. సరే కానీ లాస్ట్ టైం అమర్ గారికి ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పినావు? డీప్ గా ఫీల్ అయిపోయింది. లవ్ మ్యారేజ్. అవునా? అందుకే తొందరపాటు. సరే ఇప్పుడు మనస్ఫూర్తిగా అందరు ఎదురుగా ఇప్పుడు అమర్ అన్నకి కోట్ల మంది ప్రజలు ఎదురుగా ఇప్పుడు ప్రవళిక వదిన అమర్ అనేకి ఐ లవ్ యూ చెప్పబోతుంది. ఐ లవ్ యూ అమ్ము. నేను ఇంత పెద్ద స్పీచ్ ఇస్తే ఐ లవ్ యూ అమ్మ, ఐ లవ్ యూ అమ్మ. ఇప్పుడు మీ అక్క చెప్తా చూడు. అక్క ఇప్పుడు ఏడున్నాడు బా? లండన్ లో ఉన్నాడా? ఏం చేస్తున్నాడా? అక్కడ సాఫ్ట్వేర్. నిన్ను వదిలేసి 2 years నుండి అక్కడే ఉంటున్నాం యూకే లో. ఇంగ్లీష్ వాళ్ళ? మరి మీ ఆయన దగ్గరికి మీరు ఎప్పుడు వెళ్తారు? వెళ్తాను ఇంకా 1 month. 1 month అంటే ఆయనకి హ్యాపీనెస్, నీకు హ్యాపీనెస్. 1 month హాలిడేస్ వచ్చినాయి అనమాట. ఏం పేరు బావగారి పేరు? మహేష్ బావా. ఇప్పుడు నీకు ఐ లవ్ యూ చెప్తా చూడు. ఐ లవ్ యూ స్వీట్ హార్ట్. తొందరగా రా. నేనే తొందరగా వచ్చేస్తా. ఆడ వస్తుందమ్మా ఆడాల మజాక. FTV పెట్టుకున్నాము, అక్కడ చూస్తాము. FTV కూడా పెట్టుకురా? మా వారికి హాయ్ చెప్పరా? ఇంకేం చెప్పాలి? హాయ్ కాకుండా ఐ లవ్ యూ చెప్పాలా? అట్లే బొమ్మది చెప్పొచ్చు బావకి ఐ లవ్ యూ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఓ మొత్తానికి ఓ హమ్మాప్ కేకోన్ జరిగిందండి. ఓ చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతుంది. యూకే లో మా అక్క వాళ్ళు ఉంటారు. ఈ షో కోసమే వచ్చారనమాట. సో ఎలా ఉందండి? బాగా ఎంజాయ్ చేస్తారా యూకేలో? చేస్తాం. గ్యాంగ్ తో కూర్చుంటారు ఉంటే మీరే? లేదు అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరం ఫెస్టివల్స్ కి గ్యాదరింగ్ అవ్వడము, వీకెండ్స్ కిడ్స్ ని పార్క్ తీసుకెళ్లడం. మేము గిట్లా లండన్ వచ్చి ఆడాల మజాక వేయాలంటే మొత్తం మీరు స్పాన్సర్ పెట్టుకుంటారా? మీరైతే రండి, పెట్టుకుంటాం. రే లండన్ ప్లాన్ చేస్తాం మనం తొందరగా. లండన్ లో ఆడాల మజాక కమింగ్ అప్ వెరీ సూన్. స్పాన్సర్డ్ బై మిస్టర్ మహేష్ అండ్ మిస్సెస్ మహేష్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. yes to the sister. కానీ ఇప్పుడైతే సెకండ్ రౌండ్ కి వెళ్తాం. ఆడియన్స్ తో ఆడుకునే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక. ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. పెద్దమ్మా చాలా రోజుల తర్వాత బాగున్నావా? పేరు అదే పేరా? వైదేహి. అదే పేరు. ఊర్మిళ గారు. శ్రీదేవి గారు. మంజుల గారు. భజన ఆపేయండి. రెడీ. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఒక డైలాగ్ చెప్తా. ఆ డైలాగ్ మీరు రిపీట్ చేసి నేను ఎట్లయితే ఏ మోడలేషన్ అయితే చెప్పినో అట్లా చూపెట్టాలి మీరు. ఒకటేమో రాజశేఖర్ గారి లాగా అని కూడా చెప్పాలి. ఇంకోటేమో రిలాక్స్ అని సాయి కుమార్ గారి లాగా చెప్పాలి. ఏం డైలాగ్ అంటే, ఒక్కొక్కరికి కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను, లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. ఇదే డైలాగ్ ని రాజశేఖర్ గారు చెప్తే ఎలా ఉంటది? ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. అదే సాయి కుమార్ రిలాక్స్, ఒక్కొక్కరిని కాదు అట్లా చెప్పాలి. ఓకేనా? ఇవి 2 వేరియేషన్. మీ స్టైల్లో చెప్పండి. నేనున్నా కదా. ఐఎమ్ దేర్ నో మే హూనా. డైలాగ్ మర్చిపోతున్నాను మళ్ళీ సార్. నేను అందిస్తున్నా కదా. రెడీ? రాజశేఖర్ ఒక్కసారి ఈ అనేటు. రెడీ యాక్షన్. వెరీ గుడ్ దట్ ఈస్ ద ఫ్లో. కమ్ ఆన్. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను, లెక్క తక్కువైనా సరే. వదినా సూపర్ గా వచ్చింది ఫ్లో. మర్చిపోతున్నాను. ఏం మర్చిపోక, లెక్క ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కూడా చూసుకో అని ముందుకెళ్ళట్లా. రెడీ యాక్షన్. ఒక్కొక్కరిని షేర్ ఖాన్, ఒక్కొక్కరిని ఏం చేస్తా? ఏం వస్తుందబ్బా, టూ మచ్ చేస్తున్నావు.
ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మంది ఒకేసారి రమ్మను. లెక్క తక్కువైనా సరే. రెడీ రావాలా? ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. లెక్క ఎక్కువైనా సరే. చల్లబడదాం. పెద్దమ్మ పిన్ని పిన్ని రా పిన్ని. రెడీ? ఒక్కొక్కరికి కాదు షేర్ ఖాన్. ఒక్కొక్కరికి కాదా? ఒక్కొక్కరిని కాదు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మంది రమ్మను. లెక్క ఎక్కువైనా తరు. ఏం చెప్తున్నా డైలాగ్ చెప్పమంటే ఇగో సైడ్ కుండు అట్లా. అక్క ఇది కాదు ఇగో ఊపాలి. తల కూడా ఊపాలి. రెడీ యాక్షన్. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి. విక్స్ కి గోళీలో ఇంత చిన్న డైలాగ్ బుడ్డి డైలాగ్ పిచ్కంత ఉన్నది అది. రెడీ యాక్షన్. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మని. లెక్క ఎక్కువైనా పర్వాలేదు తక్కువ అంటే నీ ఇష్టమైన దగ్గర పెడతావా? ఓకే డైలాగ్ మాత్రం పూర్తి చేసేది ఇక్కడ నుంచి. ఎందుకట? అమ్మో నేను చూస్తేనే నా సలవాడు. రడ్రాబాయ్ మా వదిలే చెప్తుంది. రెడీ అందరు జాగ్రత్త ఉంటాడు. రెడీ మైక్ దగ్గర పెట్టుకో. అయ్యో ఇట్లా పెట్టుకో దగ్గర. రెడీ? కరెక్టే చెప్తున్నాను. కాదు అట్లా చెప్పుకుంటే వెళ్ళిపోడు అంతే. ఒక్కరొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని అయినా సరే కానీ ఎక్కువ మాత్రం తీసుకురా, తక్కువ మాత్రం. లాస్ట్ టైం ట్రై చేస్తావా? అందులో రాదులే. డిలీట్. ఇవిడంతా డిలీట్ చేయండి. ఇందాక అందాన్ని పరిచయం చేశారు, ఇప్పుడు అభినయాన్ని పరిచయం చేస్తారా మీకు? రా పెద్దమ్మ. నేనే షేర్ ఖాన్, నువ్వే కాల భైరవుడి. ఒక్కొక్కరిని కాల్ చేస్తాను 100 మందిని వచ్చినా సరే లెక్క ఎక్కువైనా పర్వాలేదు. ఒక్కొక్కరిని కాల్ చేస్తాను. నువ్వు చెప్పింది కాదురా, నేను అనుకున్నది చెప్తా అన్నది ఆవిడ. గట్టి కొట్టింది. ఇగో అది ఇట్ట కాదు, ఇట్ట కింద లూజ్ పెట్టాలి, ఊగుతా ఉండాలి. రెడీ? ఇగో డైలాగ్ సరిగ్గా చెప్పక్క. ఓ పెద్దమ్మ ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. రెడీ యాక్షన్. ఒక్కొక్కరిని కాల్ చేస్తాను 100 మంది వచ్చినా. షేర్ ఖాన్ అను. షేర్ ఖాన్. షేర్ ఖాన్ కాదు, షేర్ ఖాన్. షేర్ ఖాన్. అది సూపర్ వచ్చింది చూడు. ఇప్పుడు డైలాగ్. రెడీ లైట్స్ కెమెరా యాక్షన్. ఒక్కొక్కరిని కాల్ చేస్తాను 100 మంది వచ్చినా సరే. లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకో. వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పాలి. ఓకేనా? ఒకటే నువ్వు మనీ నువ్వు అనద్దు, అనాలి. రెడీ? ఒక్కొక్కరిని కాలుస్తాను 100 వచ్చినా. వద్దు, మా వల్ల అవ్వట్లేదు, వదిలేద్దాం వీడినే. ఓకే అందరు ట్రై చేశారు కానీ నాకు ఎప్పటి నుంచో ఆశ యూకే నుంచి వచ్చిన వాళ్ళతో డైలాగ్ చెప్పాలి. లండన్ లో యూకే ఉందా, యూకేలో లండన్ ఉందా మీకు తెలీదా? తెలియదు. అయితే ఇదే డైలాగ్ ని ఇంగ్లీష్ లో చెప్పు. లండన్ ఇంగ్లీష్ లో. లండన్ లో ఇదే లండన్ లో చెప్పాలంటే లండన్ లో లండన్ లో కూడా తెలుగు మాట్లాడుతున్నారు. అయ్యా మారలేదు అసలు మీరు. చెప్పండి అదే డైలాగ్ చెప్పండి.
ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు. లెక్క ఎక్కువైనా సరే కానీ తక్కువ కాకుండా చూసుకో షేర్ ఖాన్. అయ్యో హౌ స్వీట్. అంటే ఇక్కడిద్దరు పార్టిసిపేట్ చేశారు కదా, ఎవరు తోపు తురుములాగా చేశారు? నేను చెప్పిన డైలాగ్ దగ్గరికి వచ్చి అందరిని ఎంటర్టైన్ చేశారు ఎవరంటే, అద్భుతంగా చేశారు, బాగా ట్రై చేశారు, అది గొప్ప లక్షణం. 100% వచ్చిందా కాదు, ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నామా ఎగ్జామ్ రాసినామా అది గొప్ప వాళ్ళు. అందుకే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. లెట్స్ స్టార్ట్ ది ఫైనల్ రౌండ్. మాస్ మహారాణి. ఆల్రైట్, సో మాస్ మహారాణి సెటప్ రెడీగా ఉంది. కింద రింగ్స్ చూస్తున్నారు, దూరంగా 2 డంబుల్స్, అవతల వైపు ఒక చిన్న గ్లాసు, ఇంకో వైపు బత్తాయిలు అండ్ బత్తాయిలు పిండే జ్యూసరు, దాని మధ్యలో ఒక కత్తి. ఓకేనా? టీమ్ లో 2 ఉన్నారు. ఒకరు ఇక్కడ నుంచి అక్కడికి జంప్ చేస్తారు, అక్కడ నుంచి అక్కడ జంప్ చేస్తారు. రెడ్ రింగ్ లో ఉన్నప్పుడు ఆ 2 డంబుల్స్ ని తీసుకోండి. మీకు ఎనర్జీ కావాలి కదా, ఏ పని చేయాలన్నా 1 2 3 అని డంబుల్ చేయండి, కింద పెట్టండి, ముందుకెళ్ళండి, ఆ బత్తాయిని కోసి పిండేయండి ఆ జ్యూసర్ లో. దాని తర్వాత వచ్చేయండి, స్ట్రైట్ గా నడుచుకుంటూ వచ్చేయండి, షేక్ హ్యాండ్ చేయండి, ఇంకో పార్టిసిపెంట్ వెళ్తారు. టైం నేను 10 seconds ఉన్నప్పుడు నేను మీకు చెప్తాను, ఆ జ్యూసర్ లో ఉన్న జ్యూస్ గ్లాస్ లో వేసేయండి. ఓకేనా? 90 seconds తర్వాత ఇద్దరు గ్లాస్ లో ఎంత జ్యూస్ వేసారో కంపేర్ చేస్తా. ఎవరైతే జ్యూస్ ఎక్కువ వేస్తారో వాళ్ళే విన్నర్. సో ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీతోని కాకుండా వాళ్ళతోనే స్టార్ట్ చేస్తాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. అది 1 2 3 వెరీ గుడ్. టైం లేదు. లిఖించు నాయన లవంగి మొగ్గ తుంచి లవ్ 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 లవ్. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. 1 2 3 వెరీ గుడ్. సో ఆ జ్యూస్ గ్లాస్ ఇక్కడ రెడీ ఉంది, అది మనం కంపేర్ చేస్తాం లాస్ట్ కి. సో బాగా చేయండి మరదలా, ప్లీజ్ నా ఇజ్జత్ కాపాడాలి. ఓకే? మీ అత్తగారు చూస్తున్నారు టీవీ. రెడీ 3 2 1 గో. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. 2 3 వెరీ గుడ్. వాత్సాయన లిఖించు నాయన లవంగి మొగ్గ తుంచి లవ్ వెరీ గుడ్. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. బుద్ధి పండు పడింది. ఓకే 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 1 2 3 వెరీ గుడ్. పండు నక్కి చూసే నిమ్మ పండు. ఓకే, మీరే చూస్తున్నారు కదండి, ఇంట్లో ఎక్కువ ఉంది, ఇంట్లో కొంచెం తక్కువ ఉంది, కానీ ఇంట్లో చెత్త ఎక్కువ ఉంది. గింజలు అవి దీంట్లో ఎక్కువ వేసారు, అందుకే ఇది ఎక్కువ కనబడుతుంది. ఎవరిదక్క? ప్రియాంక? మీరే చెప్పాలి. లేదక్క నువ్వు చెప్పి సార్, నేను చెప్తా కదా. మాదే. మీదే కదా? ఫిక్స్. అక్క చెప్పింది కాబట్టి ఫిక్స్. ఇగో ఇది మీకు, మన ఇద్దరం చీయర్స్ కొట్టుకొని తాగుదాం. పట్టుకో, చీయర్స్. It's actually good. Cheers. జ్ఞాపిక జ్యూస్. సో చూసారా, గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే, అండ్ కొంచెం 1 సెంటీమీటర్ ఎక్కువ మీరు బత్తాయి జ్యూస్ పిండారు, అందుకే గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి కంగ్రాచులేషన్.
సూపర్. న్యూ నాగోల్లో ఆడాల మజాకా ఇలా సూపర్ గా జరిగింది. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. వెరీ గుడ్. అండ్ మా పెద్దమ్మ కూడా పక్కనే ఉంది. సో ఆడాల మజాకా ఎవ్రీడే 6 to 6:30 ఓన్లీ ఈటీవీ చూస్తున్నారు కదా. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే టేక్ కేర్. బై గుడ్ నైట్. ఎందుకు వచ్చినావు రవిలోకి? నేను రవి గారిని తీసుకెళ్ళిపోతున్నా. నేను ఇప్పుడు రవిని తీసుకెళ్ళిపోతున్నా. ఎల్లు రవిలో నుంచి ఎల్లు. నేనా? దయ్యాన్ని. నేను దయ్యాన్ని. దయ్యమే వెళ్ళిపోమంటున్నా. రవి వదిలి వెళ్ళిపోతా. వెళ్ళిపో. ఒక డాన్స్ చెయ్యి. నీకు నిమ్మకాయ ఇస్తా. వెళ్ళిపో. నిమ్మకాయ చూసిస్తా. నువ్వు వెళ్ళిపో.